మరియు సర్కిల్ పరిధిలో కోరుకొండ, సీతానగరం, గోకవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని క్వారీస్కి, గ్రావెల్కి, శాండ్ క్వారీస్కి పర్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల మట్టి తవ్వకాలకు కూడా కొన్ని చెరువులకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనింగ్ చేసేవారికి, మైనింగ్ ఆపరేటర్లందరికీ కూడా పోలీస్ తరఫున మా హెచ్చరిక, ఎవరు కూడా నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ కానీ, మట్టి కానీ, శాండ్ కానీ తరలించరాదు. అదేవిధంగా అధికారులు పర్మిషన్లో ఇచ్చినటువంటి నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. టైమింగ్స్ తప్పనిసరిగా పాటించాలి. ఓవర్లోడ్ చేసుకోకూడదు. పైన వాటిని కవర్ చేస్తూ ఒక టార్బల్ కూడా ఉండాలి. ఎక్కడైనా ఆపేటప్పుడు ఏదైనా బయలాజికల్ నీడ్స్ కోసం కానీ, ఇతరితర విషయాల కోసం ఏదైనా వాహనాన్ని నిలిపేటప్పుడు రోడ్డుకు పక్కగా నిలిపి సిగ్నల్ లైట్స్ తప్పనిసరిగా అందరూ కూడా వేసుకోవాలి. ఎక్కడా కూడా టౌన్లోంచి కానీ, మెయిన్ రోడ్లోంచి కానీ ఈ గ్రావెల్ అయితే క్వారీ నుంచి వచ్చేటువంటి ఈ మైనింగ్ వెహికల్స్ అయ్యి కూడా తిరగకుండా ఈ ఆపరేటర్లు అందరూ కూడా చూడాలి. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ప్రమాదం జరిగితే తప్పనిసరిగా డ్రైవరు పారిపోకూడదు. అక్కడే ఉండి ఆ క్షతగాత్రులకి ఏదైనా సహాయం చేయటం, హాస్పిటల్కి తరలించడం తదితర విషయాలన్నీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా చేయకపోతే డ్రైవర్తో పాటు ఓనర్కి కూడా వైకేరియల్ లైబిలిటీ, సమిష్టి బాధ్యత ఉండి వాళ్ళ మీద కూడా కేసులు కూడా నమోదు చేయబడతాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి గౌరవ ప్రధానమంత్రి గారు రహ్వీర్ పథకం అని చెప్పి ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి ఒక పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తికి తక్షణం సహాయం, చికిత్స అందాలి. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 60 మినిట్స్లో అతన్ని హాస్పిటల్కి తరలించి అతనికి చికిత్స అందించగలిగితే ఆ ప్రాణం నిలబడుతుంది. అట్లాంటి సహాయం చేసిన వ్యక్తులకి ఒక 25,000 ప్రోత్సాహక బహుమతి కూడా వాళ్ళకి తక్షణం ఇవ్వడం జరుగుతుంది. వారి మీద పోలీసులు ఎలాంటి వేధింపులకి గురి చేయరు. చట్టాన్ని పరిరక్షించడానితో పాటు ఒక వ్యక్తి ప్రాణాన్ని, గాయపడినటువంటి వ్యక్తుల ప్రాణాలని నిలబెట్టడానికి కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి గోల్డెన్ అవర్లో ఆ బాధితుడికి సహాయం జరిగేలాగా అందరూ చూస్తారని చెప్పి కోరుకొండ సర్కిల్ తరఫున, ఈస్ట్ గోదావరి పోలీస్ తరఫున అందరినీ కోరటం జరుగుతుంది.